హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కందికాయ గింజలతోని సర్వపిండి చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్లో కందికాయ దొరుకుతుంది కాబట్టి ఇట్లా కందికాయ తీసుకొచ్చుకొని ఇట్లా గింజలు గౌలు చేసుకొని దీన్ని సర్వపిండి చేసుకుంటే బాగుంటుంది. నేను కూడా ఇలాగే చేశాను. ఈ కందికాయ గింజలతో కూడా చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు, కానీ నేనైతే ఇప్పుడు సర్వపిండి చేస్తున్నాను. మరి అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి హాసిని రెడ్డి కిచెన్లోకి. ముందుగా అయితే పచ్చి కందికాయని తీసుకొచ్చి నేనైతే ఇట్లా గింజల్లాగా ఒలిసిపెట్టాను. కందికాయ గింజలు అంటే కందిపప్పు ఉంటుంది కదా, అది పచ్చికాయని తీసుకొచ్చి ఇట్లా ఒలిస్తే గింజలు వస్తాయి. వీటితోని సర్వపిండి చేసేస్తున్నాను. ఇట్లా తీసుకున్న గింజల్లోకి ఈ గింజలన్నీ మునిగేలాగా వాటర్ వేసేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి స్టవ్ పైన పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరి బాగాసేపు ఉడకబెట్టినా కూడా తొందరగా మెత్తగా అవుతాయి కాబట్టి 2 నిమిషాలు అంటే 2 నిమిషాల వరకే ఉడకబెట్టండి. ఈ గింజలు ఉడికే వరకు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఇలా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి దీన్ని కచ్చపచ్చలాగా ఇట్లా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అయితే దీన్ని మరీ పేస్ట్లా కూడా చేయకండి, ఎందుకంటే ధనియాలు వక్కలా ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఇట్లా కచ్చపచ్చగా ఉండేటట్టే మిక్సీ పట్టండి. ఇప్పుడు కందికాయ గింజలు ఉడికినాయి కాబట్టి దీంట్లో నీళ్ళన్నీ వంపేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ ఉంచుకోవాలి. చూడండి, గింజలు ఈ రకంగా ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఇట్లా అంటే తెలిసిపోతుంది ఉడికినాయా లేదా అనేసి. ఈ రకంగా ఉండే వరకు ఉడికించేసి పక్కన పెట్టేయాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్పుల వరకు వరిపిండి తీసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలపాలి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపితేనే సరిగ్గా కలుస్తుంది. తర్వాత మిక్సీ పట్టి రెడీ ఉంచిన మిర్చిది కూడా వేసేసి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను. తర్వాత కరివేపాకును కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి వేయాలి. అలాగే కొత్తిమీర ఆకును కూడా చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా అయితే ఉడకబెట్టి ఉంచిన కందికాయ గింజలను కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి వాటర్ వేయకముందు మంచిగా కలపాలి. ఇట్లా వాటర్ వేయకముందు ఇట్లా కలిపితేనే అన్నీ కూడా సమానంగా పిండికి పడతాయి కాబట్టి ఇట్లా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత దీనిలోకి కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ మామూలుగా సర్వపిండి ముద్దను ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ పిండిని కూడా ఇలా రెడీ ఉంచుకోవాలి. పిండిని కొంచెం ఎక్కువసేపు కలిపితే సాఫ్ట్గా ఉంటుంది, అలాగే సర్వపిండి కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం మంచిగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు సర్వపిండి చేసే గిన్నె తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఇదంతా కూడా గిన్నెకు మంచిగా అప్లై చేసేయాలి. తర్వాత మనం కలిపి ఉంచిన పిండిని ఇట్లా తీసుకొని ఇదంతా కూడా గిన్నెకు ఒత్తేయాలి. ఇట్లా అయితే సర్వపిండి లాగా కాకుండా ఇది కొంచెం మందంగా ఉండేటట్టే ఒత్తేయాలి, ఎందుకంటే సర్వపిండి లాగా సన్నం ఉంటే బాగుండదు. ఇది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో కందికాయ గింజలు ఉన్నాయి కాబట్టి పల్చగా ఉంటే బాగుండదు. ఇట్లా పూర్తిగా పెట్టేసిన తర్వాత అక్కడక్కడ ఇట్లా చిన్నగా రంధ్రాలు చేయండి. రంధ్రాలు చేస్తే ఈ సర్వపిండి సరిగ్గా కాలుతుంది కాబట్టి ఇట్లా రంధ్రాలు చేసేసి 1 టీ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ వేసిన ఆయిల్ ఇట్లా అంతా కూడా అప్లై చేసేసిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేయకుండా సర్వపిండి మాత్రం చేయొద్దు, అస్సలు బాగుండదు. ఇట్లా చేస్తే కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం వరకు కూడా ఇట్లాగే కాలవాలి. తర్వాత ఇట్లా గిన్నెను రౌండ్గా తిప్పుకుంటూ అంతటికి సమానంగా కాలేటట్టు ఈ గిన్నెను తిప్పుకుంటూ కాల్చుకోవాలి సర్వపిండిని. అప్పుడే సర్వపిండి సమానంగా కాలుతుంది గిన్నె మొత్తం కూడా. ఇట్లాగే సర్వపిండి గిన్నెను 2-3 నిమిషాల పాటు ఇట్లా తింపుకుంటూ కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత కూడా సర్వపిండి బాగుండదు కాబట్టి కొంచెమే చల్లారిన తర్వాత ఇట్లా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని తింటే సరిపోతుంది. ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే ప్రతిసారి కూడా ఇలాగే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడైతే మార్కెట్లో దొరుకుతుంది, ఎందుకంటే నవంబర్ డిసెంబర్లలోనే వస్తుంది కందికాయ కాబట్టి ఈ టైంలో దొరికిన కందికాయని తీసుకొచ్చుకొని ఇట్లా గింజలుగా చేసుకొని సర్వపిండి చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా కందికాయలు చాలా మంచివి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైనా సరే, మళ్ళీ ఒకసారి చేసుకునే వాళ్ళైనా సరే ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పట్లాగే వీడియో చూసిన తర్వాత వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంత మంచి రెసిపీ మరికొంతమందికి కూడా అందాలి కాబట్టి ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పటివరకు ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.